హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కర్రీ వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఫ్రెండ్స్. ఈ కర్రీ మాత్రం నేను మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మా అత్తయ్య గారు వంకాయ ఎండు రొయ్యలు అసలు చాలా బాగా వండుతారు ఫ్రెండ్స్. అసలు వంకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా బాగా నేను మా అమ్మగారి దగ్గర చూశాను. బట్ ఏంటంటే మా అమ్మగారు ఎక్కువగా వంకాయ ఎండు చేపలు వంకాయ వంకాయ ఎండు చేపలు, ఉప్పు చేపలు వేసి బాగా వండుతారు. కానీ మా అత్తయ్య గారు మాత్రం వంకాయ ఎండు రొయ్యల కర్రీ అసలు ఎంత బాగా వండుతారు. నా మ్యారేజ్ అయిన కొత్తలో బాగా వండేవారు అసలు. మా అత్తయ్య గారు ఎక్కువగా వండేది నాన్ వెజే బాగా వండేవారు ఫ్రెండ్స్. అందుకే నాకు నాన్ వెజ్ బాగా అలవాటయింది. కర్రీస్ కూడా బాగా వండటం. అది కాక మా అమ్మగారు కూడా నాన్ వెజ్ బాగా వండేవారు. మా నాయనమ్మ దగ్గర, మా అమ్మ దగ్గరే నాన్ వెజ్ ఎక్కువ నేర్చుకున్నాను. ఇలా వంకాయ ఎండు రొయ్యల కర్రీ అనను టమాటా పచ్చడి కాంబినేషను మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు నేను టమాటా పచ్చడి చేయలేదు. ఈసారి ఆ 2 కాంబినేషన్ చేసి ఈసారి పెడతాను. బట్ ఈరోజు ఓన్లీ వంకాయ కర్రీ మాత్రమే చేశాను ఫ్రెండ్స్. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి బీరకాయ ఎండు రొయ్యల కాంబినేషన్ తెలుసు, కానీ ఈ కాంబినేషన్ మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసే విధానంలోనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూసి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఫస్ట్‌గా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ గంట మార్కు క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు తొందరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. అసలు యాక్చువల్‌గా మా అత్తయ్య గారు కొంచెం రొయ్యలు తక్కువగానే వేస్తారు ఫ్రెండ్స్ అసలు. కానీ నాకు రొయ్యలైనా, ఎండు చేపలైనా, మెత్తలైనా, ఇంకా ఉప్పు చేపలైనా నాకు ఈ కాంబినేషనే తెలుసు. ఇంకా చాలా వేస్తా, అవి నాకు తెలీదు. ఇవి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. అలా ఎక్కువ వేస్తూనే ఆ ఫ్లేవర్ చక్కగా మనకి టేస్టీగా తెలుస్తుంది. మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మా అత్తయ్య గారి దగ్గర నేను చేపల కర్రీ నేర్చుకున్నాను. అంటే మా అమ్మగారి స్టైలు వచ్చు, మా నాయనమ్మ గారి స్టైలు నాకు వచ్చు. అలా వాళ్ళిద్దరిది డిఫరెంట్ స్టైలు, వేరువేరుగా ఉంటుంది. కానీ కొంచెం సిమిలర్ కొన్ని కలుస్తాయి. కానీ మా అత్తయ్య గారి దగ్గర మాత్రం చేపల పులుసు మాత్రం కలిపి పెట్టడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా మీకు పెడతాను, తొందరలో పెడతాను అది కూడాను. చక్కగా ఇలా ఎప్పుడైనా కానీ మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు మనం ఉప్పు వాటర్లో వేస్తే దాన్ని ఏమంటారు, ఉప్పు వాటర్లో వేస్తే అదే ఫ్రెండ్స్ కండ్రెక్కవు అంటారు ఫ్రెండ్స్. అలా ఉప్పు వాటర్లో వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని ఇలా కర్రీ మగ్గబెట్టుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మినిమం 10 మినిట్స్ నేను మగ్గబెడతాను ఫ్రెండ్స్. అట్లాగా అప్పుడే మనకి కర్రీ అసలు నూనెలో మగ్గితేనే చాలామంది అంటే కొన్ని వాటిల్లో నూనె తగ్గించుకోవాలి. మనం ఏంటంటే నాన్ వెజ్‌లో మాత్రం నూనె కాస్త ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇట్లాంటి కర్రీస్‌లో కూడా నూనె ఏసుకుంటేనే బావుంటది ఫ్రెండ్స్. అదే వెజ్ కర్రీస్‌లో మనము కొంచెం ఫ్రైలు గానీ ఆటిల్లో కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను మాత్రం నూనె ఎక్కువగానే వాడతాను ఫ్రెండ్స్ అసలు. అలా నాకెందుకో మాకు ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది. అలా ఎక్కువగా ఏసుకుంటేనే నాకు కర్రీస్ టేస్ట్ అనిపిస్తాయి. ఒక్కొక్కళ్ళయి ఒక్కొక్క టేస్ట్ కదా! బట్ నేను ఎక్కువ సన్‌ఫ్లవరే వాడతాను కాబట్టి నేను ఎక్కువ ఇబ్బంది పడను. సన్‌ఫ్లవర్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంకా పిల్లలకి ఈ రోజు నుంచి ఫుల్ హాలిడేస్, చక్కగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనల్నేమో బీభత్సంగా ఇసికిచ్చేస్తారు ఇంకా. నేనేమో ఈ ఈ సంక్రాంతి హాలిడేస్‌కి మా మా అమ్మ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్. అసలు అక్కడ పల్లెటూరు ఎంత బావుంటదో ఫ్రెండ్స్ అసలు. చాలా బావుంటది. నేను అక్కడ కూడా లాగ్స్ తీసి పెడతాను ఫ్రెండ్స్ నేను. మా అమ్మగారి చేతి వంట వీడియోస్ గానీ, మా నాయనమ్మ చేతి వంట వీడియోస్ కానీ పెడతాను. వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్